రోజు రైస్, చపాతీలు కాకుండా ఒకసారి కొర్రతోటి సాంబార్ రైస్ లాగా, సాంబార్ మిల్లెట్ టైప్‌లో ఫుల్ వెజ్జీస్ అండ్ ఫుల్ ప్రోటీన్ డైట్‌లో ఉన్న వాళ్ళకైతే ఇది కరెక్ట్‌గా సరిపోతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ఇంకా చాలా హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు. 1 గ్లాస్ కొర్రలు అండ్ 1 గ్లాస్ మూంగ్ దాల్ 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. అండ్ దెన్ ఆఫ్టర్ కుక్కర్‌లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీరా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంట్లో ఉన్న వెజ్జీస్ అన్నీ ఏసేయండి. మాక్సిమం ఎన్ని వెజ్జీస్ ఉంటే అన్ని వెజ్జీస్, ఇంట్లో ఉన్న వెజ్జీస్ అన్నీ ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ లైట్‌గా కొంచెం స్వీట్‌నెస్ కోసం కార్న్స్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీ ఇష్టం, యాడ్ చేసుకోవడం, చేసుకోకపోవడం మీ ఇష్టం. అండ్ దెన్ ఆఫ్టర్ కొర్రలు నానబెట్టుకున్నాం కదా మనం, కొర్రలు అండ్ పప్పు అది లోపల ఫ్రై చేసుకోవాలి. అండ్ దెన్ ఆఫ్టర్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ దెన్ ఆఫ్టర్ వాటర్, ఒక 4 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకో, ఒక తగినంత ఉప్పు చూసుకోండి. ఈ టైంలోనే నేను ఇక్కడ ఉప్పు చూసుకొని ఇంకొంచెం నాకు యాడ్ అవ్వాల్సి ఉంటే యాడ్ చేసుకున్నాను. దట్స్ ఇట్. కుక్కర్కి 4 విజిల్స్ వచ్చేంత వరకు 2 విజిల్స్ హై ఫ్లేమ్లో, 2 విజిల్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవడమే. ఓపెన్ చేసుకొని కొంచెం స్మాష్ చేసుకొని లేకపోతే డైరెక్ట్గా తినేసినా అయిపోతుంది. పోపు వేసుకోకపోవడం మంచిది. ఇక్కడ చాలామంది పోపు వేసుకుంటారు, కానీ బెటర్ అవాయిడ్ ఇట్ ఆయిల్. ఇక్కడ పోపు వేసుకోకుండా కొంచెం స్మాష్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే నోట్లో అలా కరిగిపోతూ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మ్యాక్సిమం ఈ రెసిపీ చేసుకోవడానికి 10-15 మినిట్స్ టైం పడుతుంది అంతే. కానీ హెల్దీ రెసిపీ జొమాటో, స్విగ్గీల కంటే.